Breaking news. So today we have the most dangerous suspect in the country. Not a terrorist, not a corrupt politician, not a former scam CEO. Ladies and gentlemen, please welcome Koban. Koban garu namaskaram. నా ఫస్ట్ క్వశ్చన్, మీరు బయోవారా లేదా స్లో పాయిజనా లేకుంటే కేవలం ఒక బేకరీ బ్రెడ్డా? సార్ నమస్తే. నేను మైదా, షుగర్, కొంచెం కోవా, దట్స్ ఇట్ సార్. మ్యాక్స్ కొలెస్ట్రాల్ రేట్ ఉంటది. నాట్ ఎ సివిలైజేషనల్ రేట్ సార్. ఓకే. సో మీరు ఇంటర్నేషనల్ డెజర్ట్ టెర్రర్ నెట్వర్క్ నంబర్ అయితే కాదా? అది ఏమైనా కొత్త బేకరీయా సార్? అది విదేశీ ఉగ్రవాద సంస్థ అని. సో మీరు ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాదా? సార్ నాకు ఎక్స్పైరీ డేట్ స్టాంపే లేదు. ఇంకా పాస్‌పోర్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? మీకు ఎక్స్‌పైరీ డేట్ ఎందుకుండదు? సార్ స్ట్రీట్‌లో దొరికే స్వీట్స్‌కి, టెంపుల్ ప్రసాదం, విలేజ్‌లో ఉండే స్వీట్ షాప్స్‌కి అన్నీ ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? హ్మ్. మన దేశంలో బీహార్‌లో మిడ్ డే మీల్ ట్రాజెడీ, స్కూల్ చిల్డ్రన్ ఫుడ్ పాయిజనింగ్. సో మీరు సిస్టమ్‌ని నిలదీస్తున్నారా? సార్ ఫుడ్ సేఫ్టీ అంటే ఇన్స్పెక్షన్ ఫ్రీక్వెన్సీ, ల్యాబ్ టెస్టింగ్ కెపాసిటీ, కరప్షన్ కంట్రోల్, సప్లై చైన్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్ స్ట్రెంత్. ఇండియాలో ఇన్ఫార్మల్ ఫుడ్ సెక్టర్ చాలా హ్యూజ్ సార్. ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ షార్టేజ్ కూడా చాలా ఉంది. సో అది సిస్టమ్ వీక్నెస్. అది సాల్వ్ చేయకుండా నన్ను బయో వెపన్ అని పిలిస్తే అది గవర్నెన్సా లేకుంటే ఇమాజినేషనా? సో మీరు స్పెసిఫైడ్ ప్లేసెస్‌ని టార్గెట్ చేస్తారంట? సార్ నన్ను ఎవరు బల్క్ ఆర్డర్ చేస్తారో అక్కడ నేను ఉంటా. టీ స్టాల్‌లు, ఇంకా స్వీట్ షాప్‌లు అక్కడక్కడ ఉంటా. నేను క్యాపిటలిస్ట్ బన్ సార్. నాకు ఏ వంతు ఐడియాలజీలు ఏముండవు. మీరు ఎన్నో దేశాలు దాటి ఇండియాలోకి వచ్చారంట? సార్ టమాటోస్ ఆంధ్ర నుంచి ఢిల్లీ వెళ్తాయి. ఆనియన్స్ అయితే మహారాష్ట్ర నుంచి కేరళ దాకా వెళ్తాయి. మిల్క్ ట్యాంకులు అయితే ఇంకా దేశం మొత్తం చుట్టూ తిరుగుతాయి. పాయిజన్ మీలో యూజ్ చేసి ఎంతో మందిని చంపడానికి మిమ్మల్ని వాడుతున్నారని అంటున్నారు. సార్ ఇఫ్ సమ్మన్ మిక్సెస్ పాయిజన్ అరెస్ట్ దట్ పర్సన్. ల్యాబ్ టెస్ట్ చేసి ప్రూవ్ చేయండి. బట్ రిలీజియన్ ఫిల్టర్‌లో రన్ చేసి అవుట్‌పుట్ డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ప్రకటనలు. ఆల్బర్ట్ క్యాము రచించిన ద స్ట్రేంజర్ పుస్తకం. ద స్ట్రేంజర్ నేడే మీ దగ్గరలో ఉన్న పుస్తకాల షాప్‌లో కొనండి. తిరిగి ప్రోగ్రామ్‌కి స్వాగతం. బ్రేకింగ్, వీ హ్యావ్ ఎన్ ఇంటర్నేషనల్ కాలర్ జాయినింగ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో అతనితో మాట్లాడదాం. హలో, ఎవరండి అది? హలో సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ గాంబియా. గాంబియానా? అది వెస్ట్ ఆఫ్రికా కంట్రీ అనుకుంటా. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది పిల్లలు ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా లేబుల్‌తోనున్న కాఫీ సిరప్ తాగి చాలా మంది చనిపోయారు సార్. సో అప్పుడు మీరు సిస్టమ్ రెగ్యులేషన్ మిస్టేక్ అన్నారు కానీ ఏ రిలీజియస్ లేబుల్ వేయలేదు దాంట్లో. అయ్యయ్యో, కాల్ కట్ అయిపోయిందే. సరే కోబన్ గారు, మీరు కంటిన్యూ చేయండి. రియల్ థ్రెట్స్ ఏంటో తెలుసా? సబ్స్టాండర్డ్ మెడిసిన్స్, అన్‌రెగ్యులేటెడ్ యూసేజ్, అడల్టరేటెడ్ ఫుడ్, వీక్ సిస్టమ్, ఇవన్నీ ఇయర్లీ ఒక 100 నుంచి 1000 వరకు డెత్‌కి రీజన్ అవుతాయి సార్. అంటే మీరు ఇన్నోసెంటా? సార్ నేను ఇన్నోసెంట్ కాదు. హై ఇన్ కార్బ్స్. సో ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్స్‌లో గనక నేను కంటామినేటెడ్ అని వస్తే వెంటనే పనిష్ చేయొచ్చు సార్. ఒకవేళ ఫుడ్ స్టాండర్డ్ వయలేషన్ ఉందంటే నా లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఏదైనా నెగ్లిజెన్స్ ఉందంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు. సిస్టమ్ ఫెయిల్యూర్‌ని రిలీజియన్ మాస్క్‌తో హైడ్ చేస్తే రియల్ కల్ప్రిట్ ఎస్కేప్ అవుతారు సార్. ఎవిడెన్స్‌తో నన్ను క్వెషన్ చేయొచ్చు. బట్ ఎమోషన్‌తో కాదు.